ఇక్కడ లేకున్నా ఉన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు పవర్ స్టార్. ఒకవైపు ఏపీ ఎన్నికల బరిలో బిజీగా తిరుగుతున్న పవన్ సినిమాల అప్డేట్లు మాత్రం ఇండస్ట్రీలో ఆయన కనిపించని లోటు తీర్చేస్తున్నాయి. ఇప్పుడు నా వంతు అంటూ బరిలోకి దిగుతోంది హరిహర వీరమల్లు. ఈ సినిమా ఈ సీజన్ ని ఎందుకు టార్గెట్ చేసిందో తెలుసా? లెట్స్ వాచ్. ధర్మం కోసం యుద్ధం అంటూ టీజర్ ని విడుదల చేస్తున్నారు హరిహర వీరమల్లు మేకర్స్. ఉన్నట్టుండి ఇప్పుడు సందర్భం ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనేది అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. 2020 సెప్టెంబర్లో మొదలుపెట్టారు ఈ సినిమాను. అప్పుడే కోవిడ్ రావడం, ఆ తర్వాత కొన్నాళ్లకు వేసిన సినిమా సెట్లు పాడు కావడం అంటూ రకరకాల కారణాలతో డిలే అయింది. హరిహర వీరమల్లు షూటింగ్ ఎంత పూర్తయిందన్న దాని మీద క్లారిటీ లేదు. అయితే ఉన్న పళాన ఇప్పుడు టీజర్ ని విడుదల చేయడంలో ఆంతర్యం మీద మాత్రం రకరకాల రీజన్స్ వినిపిస్తున్నాయి. పవన్ ఎలాగో జనాల మధ్య ఉన్నారు కాబట్టి ఆ కరిష్మాతో హరిహర వీరమల్లుకి హైప్ తీసుకురావాలనుకుంటున్నారు అన్నది ఓ పాయింట్. పవర్ఫుల్ పొలిటికల్ పంచులతో టీజర్ ని సిద్ధం చేశారని, ఆ డైలాగులు పవన్ కి పొలిటికల్ గ్రౌండ్ లో పనికొస్తాయన్నది ఇంకో మాట. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఈ మధ్య గ్లాస్ గురించి పంచులు రాశారు హరీష్ శంకర్. ఈ పంచుల గురించి పవన్ కళ్యాణ్ రాజకీయ వేదికల మీద కూడా ప్రస్తావించారు. హరీష్ శంకర్ ఈ డైలాగులను ఎంతో ఇష్టపడి రాశారని చెప్పారు పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ తరహా డైలాగులు ఇప్పుడు హరిహర వీరమల్లులోనూ ఉంటాయా అనే మాట పదే పదే వినిపిస్తోంది. దాంతోపాటు ఎన్నికలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ హాజరయ్యే ఫస్ట్ లొకేషన్ ఏదనే విషయం మీద కూడా ఆరా తీస్తున్నారు జనాలు. అన్ని పర్ఫెక్ట్ గా కుదిరితే హరిహర వీరమల్లు ఈ ఏడాది విడుదలవుతుందా, లేకుంటే 2025 సంక్రాంతి బరిలో నిలుస్తుందా అనే అనుమానాలు కూడా స్టార్ట్